హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం. దీనికి కావాల్సినవన్నీ ముందుగా బౌల్స్లో పెట్టుకొని కట్ చేసుకున్నాం అనమాట, మనకు అవసరమైన అన్నీ. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకని చేశాను అనమాట. కొంచెం జీడిపప్పు వేయించుకునేది కట్ చేసుకున్నాను అనమాట. నేను కట్ చేసుకొని నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అన్నీ. ఇప్పుడు అన్నీ వేసాను. మరి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో బాదం కూడా కట్ చేశాను. కట్ చేసి ఇది కూడా మంచి కలర్ వచ్చినంత వరకు మనకి స్మెల్ తెలిసిపోతుంది. అలాంటప్పుడు తీసేయాలన్నమాట. నెక్స్ట్ నేను వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 3 కూడా వేయించుకున్నాను. ఇవేం కట్ చేయలేదు, అలా వేయించేసాను అనమాట. స్కూల్ పెట్టారు, పిల్లలకి స్నాక్స్లో రోజుకి హెల్తీగా ఏదైనా పెట్టాలి కదా మరి పిల్లలకి. అందుకని చెప్పి నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేశాను అనమాట. ఇవైతే వేగిపోయాయి. నెక్స్ట్ నేను కొంచెం నెయ్యి వేసుకోవాల్సిన లేదు, నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట. పిల్లలకి మంచిది కదా నువ్వులు కూడా. అందుకని చెప్పి ఆ నెయ్యి ఉన్న నెయ్యిలోనే నేను వేసేసాను అనమాట, వేయించాను. బాగా వేగాయి కూడా. ఇంకా ఇలా రావట్లేదని చెప్పి మొత్తం ప్యాన్ తీసేసి అన్ని వేసేసాను అనమాట. దాంట్లో మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. చిన్న స్పూన్తో పడుతుంది, ఒక 3 స్పూన్స్ సరిపోతుందేమో. నేను 3 స్పూన్సే పట్టాయి నాకు. నెక్స్ట్ నేను కిస్మిస్ కూడా కట్ చేసుకున్నానండి, బాగా వేగుతాయని చెప్పి. ఇది కూడా వేగాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను వాల్నట్స్ కూడా ఇది కట్ చేయలేదు, ఇంకా కొంచెం ప్రెస్ చేసినప్పటికీ అది ముక్కలు అయిపోయాయి అనమాట అవి. సరే ఇది కట్ చేయక్కర్లేదులే అని చెప్పి ముక్కలు అలా చేసేసి ఇది కూడా ఫ్రై చేశాను. ఇది కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసిన వెంటనే మొత్తం అన్నీ కలిపేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఈలోగా మనం ఏం చేయాలంటే నేను డేట్స్ కూడా సీడ్స్ తీసేసి పక్కన ఉంచుకున్నాను. ఇవన్నీ ముందే చేసుకుంటే కొంచెం ప్రాసెస్ తగ్గుతుంది కదా, టైం కూడా మనకి సేవ్ అవుతుంది కదా అని చెప్పి డేట్స్ కూడా నేను మిక్సీ చేశాను అనమాట. ముందు ఇవన్నీ మిక్సీ చేసేసి మరి కొంచెం ప్యాన్లో నెయ్యి వేసి వేయించాను. మనకి లడ్డు రావాలి కదా, అందుకని చెప్పి ఇలా చేశాను. నేను 2-3 సార్లు చేశాను. ఇది కూడా వీడియో చేద్దామని చెప్పి ఇప్పుడు తీశాను. ఏదైనా నేను టేస్ట్ చేసిన తర్వాతే వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. ఇదైతే స్మాష్ అంటే దగ్గరగా అయిపోయింది కదా. దగ్గరగా అయిపోయింది, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి నేను నెయ్యి ఫ్లేవర్ కొంచెం అదొకలా అనిపిస్తుంది కదా ఎవరు తిన్నవాళ్ళు ఉంటే, అందుకని చెప్పి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. చాలా బాగుంటుంది. కొంచెం మిక్స్ చేసిన తర్వాత బాగా కలపాలి. కొంచెం చేయి నొప్పి వస్తుంది కానీ బాగా కలిపి గ్యాస్ ఆన్ చేసే ఉంచాను. ఎందుకంటే మనకి ఖర్జూరం వేసాం కదా, దానివల్ల అది వేడి తగిలితే కొంచెం ఉండలా అవ్వాలి కదా అని చెప్పి ఉంచాను. నెక్స్ట్ తీసేసి పక్కకు తీసేసి ఇలా ఉండలు చుట్టుకున్నాను లడ్డూలాగా. నాకైతే నేను తీసుకునే క్వాంటిటీ కరెక్ట్గా 55 అయ్యాయండి. అన్నీ కొంచెం వేడితోనే అన్నీ అలా ఉండలు చేసేసాను అనమాట. చేసేసి నాకు ఇవన్నీ 55 అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.